నేను అరౌండ్ 11కా 11 ఆర్ 10:50 ఈ బై లిమిట్ పెట్టా. ఓకే, ఈ సప్లై జోన్ ఇక్కడ డిమాండ్ జోన్ ఒకటి ఉంది, దానికి వస్తుందిలే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది రిజెక్షన్. ఆ తర్వాత ఈ ఇల్లు కూడా స్కిప్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. చూడండి, యాక్టివ్ అయ్యింది లేదు అసలు. అండ్ దెన్ పైకి రిజెక్షన్. తర్వాత మళ్ళీ 76 లెవెల్ నుంచి అలా వచ్చి ట్యాప్ అయ్యిందని అనుకున్నాను. చూడండి, స్ప్రెడ్ వల్ల ట్యాప్ అవ్వాలి. అండ్ దెన్ ఇట్ రిజెక్టెడ్ అగైన్ 100 pips. అయినా సరే, ఇఫ్ ఐ ఆమ్ రెస్పెక్టింగ్ మై రిస్క్, ఐ నో ఐ విల్ సేవ్ మై క్యాపిటల్ అండ్ ఐ విల్ బీ ప్రాఫిటబుల్, నాట్ టుడే, ఇఫ్ నాట్ టుడే, టుమారో. బట్ ప్రీవియస్గా నేను ట్రేడ్ చేసే వేస్లో అయితే మాత్రం ఐ డెఫినెట్లీ ఎంటర్ సమ్వేర్ ఓవర్ ఇయర్. ఇక్కడ ఈ రిజెక్షన్ ఈ స్పైక్ కనిపించగానే కంగారుగా ఎంట్రీ కొట్టేసేవాడిని. ఆ తర్వాత అనుకున్న టార్గెట్ వచ్చేది కాదు, అది అలానే పట్టుకొని సిటీసీయో లేకపోతే C2C తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. లేదంటే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ టైం సేమ్ థింగ్ హ్యాపెండ్ అగైన్. బట్ ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ ఆన్. వద్దు, దిస్ ఈజ్ వేర్ వీ ప్లాన్డ్ అవర్ ఎంట్రీ, దిస్ ఈజ్ వేర్ వీ బ్యాక్ టెస్టెడ్, దిస్ ఈజ్ ద స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ బ్యాక్ టెస్టెడ్. సో ట్రస్ట్ చేస్తూ ఉండిపోయాను అంతే, ఇంకా టచ్ కూడా చేయలే. దిస్ వాజ్ ఆసమ్ మూమెంట్ ఇన్ మార్కెట్. యా, జస్ట్ నో విత్ ట్యాప్డ్. ఏమవుతుందో తెలీదు. ఎంట్రీ యాక్టివేట్ అయింది. లెట్ us see how it will go for us. ఇప్పుడు బై చేస్తున్నాను, నేను ఇందులో కూడా బై చేస్తున్నాను మన ఫండెడ్ అకౌంట్లో. బట్ దిస్ ఇస్ వెరీ the moment that tests your patience, everything that you have built in 1 year, it's okay. ఇక్కడ నుంచి మనది ఎస్ఎల్ పోయినా దట్ ఎగ్జిక్యూట్ చేసాము అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. లెట్ ఇట్ గో. బట్ వాట్ ఎవర్ వీ ప్లాన్, వీ ఎగ్జిక్యూటెడ్. మనం వెయిట్ చేసాం. రెస్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మార్కెట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ప్రెడిక్టబుల్ లైక్ దిస్. అసలు పోయేలానే ఉంది. 20 pips డౌన్, 30 pips డౌన్. అది చూద్దాం. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ 476 rupees, బీ ఆనెస్ట్, పోతే లేకపోతే లెట్స్ టేక్ 1:3. హై వరకు టార్గెట్ చేసుకుందాం. విల్ గెట్ అరౌండ్ $15 అనుకుంటా. బట్ రావాలి, లేదంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, దట్స్ ఇట్. బట్ దిస్ వాజ్ పీక్ మూమెంట్ ఇన్ పేషెన్స్. ద వే ఐ డెవలప్డ్ పేషెన్స్ ఓవర్ ద టైమ్, దిస్ ఈజ్ ద ఫీల్. అంతే, ఎంత పేషెంట్గా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనేది. మనీ ఈజ్ అ సైడ్ ఎఫెక్ట్, ఐ థింక్ సో. బట్ ప్రస్తుతానికి అయితే నేను అంత బిగ్ లాట్స్లో ట్రేడ్ చేయట్లేదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్యాపిటల్ ఫర్ దాట్. బట్ ఈ పేషెన్స్ ఏదైతే బిల్డ్ చేసుకుంటానో, ఐఎమ్ బిల్డింగ్ ఇట్ ఫర్ బిగ్గర్ క్యాపిటల్స్. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్. చూద్దాం హౌ దిస్ ట్రేడ్ గోస్.